హాయ్ వ్యూవర్స్, ఈరోజు డాలర్ వాల్యూ దూసుకుపోతుంది. ఎందుకు? మన ఇండియా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే అల్యూమినియం కానీ మరికొన్ని వస్తువుల మీద టారిఫ్ రేట్లు ట్యాక్స్లు పెంచాడు. దానికి తోడు మన దగ్గర సమయం చూసుకుంటూ ఉన్నప్పుడు విదేశీ మార్కెట్లు పుష్కలంగా ఉన్నా మిగతా దేశాలు కంపేర్ చేసినప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునేవి చాలా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది? వరల్డ్ వైడ్ అన్నప్పుడు, ట్రేడింగ్ అన్నప్పుడు డాలర్ మీద కదా బేస్ అయి ఉండేది. దాంతో డాలర్ దూసుకుపోతుంది, రూపాయి వెళ్ళి పడిపోతారు. ఈ ఎఫెక్ట్ బంగారం మీద పడింది. ఆల్ టైమ్ హై డాలర్తో పోలిస్తే ఈరోజు వచ్చేసి మార్కెట్లో అరౌండ్ ₹87.93 ఎంతో ఉండే. ప్రజెంట్ ఎంత నేను చూసిన ట్రేడింగ్లో వచ్చేసి ₹87.80 ఇక్కడ ఎంతో ట్రేడ్ అవుతాం. ఇక బంగారం విషయానికి వస్తే ఆల్ టైమ్ హై, సబ్జెక్ట్ కరెక్షన్ నాకు తెలిసి మ్యాక్స్ ఇదే హై అనుకుంటున్నా. ₹87,060. ఏది? 24 క్యారెట్లు 10 గ్రాముల గోల్డ్, ₹87,060. నెక్స్ట్ 22 క్యారెట్లు 10 గ్రాముల గోల్డ్ వచ్చేసి ₹79,800. ₹79,800 వచ్చి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ వచ్చేసి ₹87,060. చెప్పాను కదా, ఈ సంవత్సరం ఎండింగ్ నాటికి లక్షకు చేరువైంది 10 గ్రాముల గోల్డ్ అని చెప్పాను నేను. ఇప్పుడు చూస్తే సంవత్సరం దాకా అవసరం లేదు మాస్టారు, రేపు జూన్ జూలైకి మీద లక్ష దాటేస్తానని చెప్పేసి బంగారం చెప్తాను. కమింగ్ టు వెండి, కేజీ వెండి వచ్చేసి ₹107,000 చొప్పున ఉంది. నేను మరలా చెప్తున్నా, మన చుట్టుపక్కల వచ్చేసి ల్యాండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఏదైనా మీకు చెక్ చేసుకోండి. బంగారం అంత సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వేరేదైతే లేదు. పెరగడం తప్ప తగ్గడం తెలియదు బంగారం. ఒకవేళ తగ్గిన అరకొర తప్ప ఎక్కువైతే తగ్గదు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఒక రేటు పెట్టుకోండి, ఈ రేటు తగ్గితే కొనుక్కోండి. ఒక రేటు పెట్టుకోండి, అమ్మో ఇంకా పెరుగుతుంది అనుకుంటే కొనుక్కోండి. ఇట్స్ ప్యూర్లీ మీ కన్సైన్స్తోనే అడిగేయండి.